రేపు సోమవారం రోజున రూపాయి బిళ్ళను ఈ ప్రదేశంలో పెట్టి పడుకుంటే చాలండి. తెల్లవారేసరికి ఖచ్చితంగా ఏంటంటే కష్టాలు పోతాయి, నోట్ల కట్టలు ఉచ్చి పడతాయి, మిస్సుడి తిరుగుతుంది, దైవానుగ్రహం కూడా కలుగుతుంది, మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. అద్భుతమైన ఫలితాలతో మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక రూపాయి మన జీవితాన్ని మార్చేస్తుంది. మనకు కష్టాలు, బాధలు, కన్నీళ్ళు ఉంటాయి కదా, వాటి నుంచి బయటపడేస్తుంది. అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుందన్నమాట. అందుకే ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని రూపాయి బిళ్ళ పరిహారం అనేది చెయ్యండి. అయితే సోమవారం రోజున ప్రత్యేకించి ఏంటంటే కనుక కొన్ని నియమాలను ఆచరించుకుంటే రూపాయి బిళ్ళ పరిహారం చేసుకుంటే చాలండి. తప్పకుండా మీ కష్టాలు పోవటంతో పాటు మీకు ఆ శివానుగ్రహం కూడా కలుగుతుంది. అలానే కాకుండా మీరు పట్టిందల్లా బంగారం లాగా మారటంతో పాటు మీ జీవితం అనేది కూడా మారిపోవటానికైతే అవకాశం ఉంటుందన్నమాట. ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే సోమవారం అనగానే మనకి ఏంటంటే కనుక గుర్తుకొచ్చేది, ఎంత లేనివారైనా సరే ఆ పరమశివుడికి ఒక చిన్న దీపమైన సరేనండి స్నానం చేసుకుని పెట్టడం జరుగుతుంది కదా. అయితే ప్రత్యేకించి సోమవారం రోజున ఏంటంటే కనుక ఉదయాన్నే లేవండి. విపరీతంగా శని బాధలు, శని ఏంటంటే పట్టి పీడిస్తూ ఉంటుంది. జీవితంలో ఏంటంటే కనుక శని దశలు నడుస్తూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే ఖచ్చితంగా మీరు సోమవారం స్నానం చేసేటప్పుడు నీళ్ళల్లో ఒక కర్పూర బిళ్ళని తీసుకోండి. మనం హారతి ఇస్తాం కదా, ఆ కర్పూర బిళ్ళని తీసుకొని చేతితో మెదిపి ఆ పౌడర్ ఉంటుంది కదా, అది నీళ్ళల్లో వేసేసి, మనం బకెట్ నీళ్ళల్లో వేసేసి ఆ నీటితో స్నానం చేస్తే శని బాధలు పోతాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. చాలా మంది ఏం చేస్తారంటే శని బాధలు పోవాలంటే కర్పూర మాయలని మనకు బయట మార్కెట్లో దొరుకుతుంది, అది తెచ్చుకొని స్నానం చేసేటప్పుడు 2 చుక్కలు వేసుకొని ఆ నీటితో స్నానం చేస్తారనమాట. అలా చేస్తే మంచి ఫలితం, కానీ అది అందరికి అందుబాటులో ఉండదు కదా. అందుకే కర్పూర బిళ్ళను తీసుకొని మనం ఏంటంటే నీళ్ళలో కలుపుకొని స్నానం చేస్తే మంచిదండి, మంచి ఫలితాలు వస్తాయి, శని దోషాలు పోతాయి. ఇదేంటంటే ఈ స్నానము శనివారం, సోమవారం చేయాలి. మిగతా వారాల్లో చేస్తే ఫలితాలు అయితే ఉండవన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఎన్ని వారాలైనా సరే చేయొచ్చు. ఆ తర్వాత స్నానం చేసి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుని, స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకుని ఇంట్లో ఈ విధంగా దీపారాధన చేసుకోండి. సోమవారం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది కాబట్టి సోమవారం ఏంటంటే కనుక దీపం అంటే ఒక తమలపాకును తీసుకొని దానిపైన మారేడుదలం పెట్టి దాన్ని ఏంటంటే కనుక మనము అంటే ముందుగా శివపార్వతుల పటాన్ని అలంకరించుకొని మన దగ్గర ఉండే పుష్పాలతో ఆ తర్వాత ఏంటంటే ఈ విధంగా దీపారాధన చేయాలి. డైరెక్ట్గా మారేడుదలం మీదనే మనం దీపం పెట్టలేం కదా, అందుకే తమలపాకు మీద మారేడుదలం పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి దీపం వెలిగించి అనంతరం వచ్చేసి ఏంటంటే కష్టాలు పోవాలంటే లవంగాన్ని తీసుకోవాలి, పువ్వు ఉండాలి. లవంగానికి పువ్వు ఉంటే మంచిదనమాట. కష్టాలను తీర్చడానికి లవంగం అనేది ఉపయోగపడుతుంది కాబట్టి పువ్వు ఉండేలాగా చూసేసుకొని ఇంకా తర్వాత ఏంటంటే కనుక చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి. కష్టాలు పోవాలి, కష్టాల కూబిలో నుంచి మేము బయటపడాలి, కష్టాలనేవి మా జీవితంలో రాకుండా ఉండాలి అని సంకల్పం చెప్పుకొని దీపంలో వేసేసి, దీపం అంటే వెలుగుతున్న దీపంలో వేసేసి వదిలేయండి. ఇంకా తర్వాత దీపం కొండెక్కిన తర్వాత ఆ లవంగాన్ని తీసేసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో వేస్తే చాలండి, మీ జీవితం అనేది ఖచ్చితంగా మారిపోతుంది, మీ సుడి తిరుగుతుందన్నమాట. మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోవటం అనేది జరుగుతుంది. కాబట్టి ఆచరించండి. ఒక్కసారికి ఏం పెద్దగా ఫలితం రాదు, 5 వారాల పాటు చేయాలి కంటిన్యూగా, అలాంటప్పుడే ఫలితం వస్తుంది. రెండోది ఏంటంటే కనుక ధన సమస్య ఎంత ఇబ్బంది పెడుతుందంటే కనుక ధనం లేక నరకం చూస్తూ ఉంటాం. ఎంత సంపాదించుకున్నా కానీ రూపాయి కూడా మిగలదు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే మీరు ముఖ్యంగా రూపాయి బిళ్ళను వేసి దీపం పెట్టొచ్చు. వెలుగుతున్న దీపంలో ఒక రూపాయిని తీసుకొని ధన ద్వారాలు తెచ్చుకోవాలి, ధనం రావాలి, ఐశ్వర్యం కలగాలి, మనకు దైవానుగ్రహం కూడా కలగాలని సంకల్పం చెప్పుకొని దీపంలో వేసేసి ఏంటంటే కనుక చక్కగా దీపం వెలిగించవచ్చు. వెలుగుతున్న దీపంలో కూడా రూపాయి బిళ్ళను వేయొచ్చు. అయితే చాలా మందికి కూడా సందేహాలు ఉంటాయి, రూపాయి బిళ్ళను వేసి అసలు దీపం పెడతారా అంటే కొన్ని పదార్థాలను వేసి దీపం పెట్టడం వల్ల మంచి జరుగుతుందండి. ఒక్కొక్క పదార్థానికి అంటే ఇప్పుడు ఈ ఒక రూపాయి బిళ్ళ ఈ వస్తువు ఉంది కదా, ఈ రూపాయి బిళ్ళ ఇది మనకు ధనాన్ని తెచ్చిపెడుతుంది. మనం ముందే చెప్పాం కదా, లవంగాలు ఏంటంటే కష్టాలను తొలగిస్తాయి. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అంటే బలం అనేది ఉంటుందన్నమాట. దానివల్ల ఏంటంటే మనకు మంచి జరుగుతుంది. ఇప్పుడు రూపాయి బిళ్ళ ఏం చేస్తుందంటే కనుక ఆ శివయ్యకు చేరుతుందన్నమాట ఈ దీపం. ఆ దీపం ఆ శివయ్య తీసుకుని మన కష్టాన్ని కానీ మనకు వచ్చే ధన సమస్య ఏదైతే ఉంటుందో దాన్ని తొలగించడానికి ఉపయోగపడుతుందన్నమాట. అందుకే ఇలా మీరు దీపం కొండెక్కిన తర్వాత ఆ రూపాయి బిళ్ళను తీసి ఒక క్లాత్ సహాయంతో తుడిచి దాన్ని ఏంటంటే ఎవరికైనా సరే పేదవారికి దానం చేయండి. అది దానం చేయాలి, ఆ రూపాయి బిళ్ళని మనం పెట్టుకోకూడదు, దాన్ని దానం చేస్తేనే మంచిదన్నమాట. మంచి ఫలితాలు అయితే ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా ఇలా ప్రయత్నించండి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ దీపం కూడా అండి, అంటే మీకు ఏ కష్టమైతే ఉంటుందో ఏ సమస్య ఉంటుందో దానికి తగ్గట్టుగా చేసుకోండి, అన్నీ చేయమని చెప్పట్లేదనమాట. ఇక యాలకాయని వేసి దీపం పెడితే ఏంటంటే దైవానుగ్రహం కలుగుతుందన్నమాట. దేవుడి యొక్క అనుగ్రహం లేదు అని బాధపడతారు కొంతమంది. ఏంటంటే ఎన్ని నోములు, వ్రతాలు, పూజలు చేసినా కానీ భగవంతుడి యొక్క అనుగ్రహం కలగదు కదండి, చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటారు కదా. అయితే అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక యాలకాయని వేసి దీపం పెట్టినా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఆ ఫలితాలతో మీ జీవితం అనేది మారిపోతుంది కాబట్టి ఆచరించుకోండి. అన్ని కలిపి వేసి దీపం అయితే పెట్టకూడదు. ఏదైతే సమస్య బాధ ఉంటుందో దానికి తగ్గట్టుగా వేసేసి దీపారాధన చేసుకుని శివానుగ్రహానికి ఏంటంటే కనుక పాత్రలు కండి. అలాగే ఈ దీపం ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్గా గుర్తుపెట్టుకోండి, మీరు అంటే శివాలయం ప్రాంగణంలో కూడా చేసుకోవచ్చు. అక్కడ చేసిన ఫలితాలు అయితే వస్తాయి. అక్కడ చేసుకున్నా కానీ మీరు ఏంటంటే కనుక అద్భుతమైన రిజల్ట్ని అయితే పొందుతారు అని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. రూపాయి బిళ్ళ కావచ్చు, ఇంకా
ఏదైనా కావచ్చు, వస్తువుని వేసేసి దీపారాధన చేయాలి. దీపం కొండెక్కిన తర్వాత ఆ వస్తువుని మనం పడేసేదైతే పడేయాలి, లేదంటే దానం చేయొచ్చు. ఆ తర్వాత శత్రు బాధలు అధికంగా ఉన్నాయండి, శత్రువులు మమ్మల్ని అయితే చాలా ఇబ్బంది పెడుతున్నారు, శత్రువుల వల్ల మేము సఫర్ అవుతున్నాం అనుకునేవారు దీపం వెలిగించి అందులో ఏంటంటే కనుక మనము అంటే 11 ఆవగింజలు, అచ్చం ఆవగింజలు వేసేస్తే చాలు, శత్రువులు మిత్రులుగా మారుతారు. మనం ముందే చెప్పాం కదా, ఒకటేసారికి ఫలితం రాదు, 5 వారాల పాటు చేసుకోవాలి. అంటే ఆడవారు కంటిన్యూగా చేయలేం కదండి, అంటే అంటుకు ముట్టుకున్నప్పుడు మనం చేసుకోకూడదు. మిగతా వారాల్లో మనము బాగానే ఉంటాం కదండి, అప్పటికప్పుడు మనం స్నానం చేసేసి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. అలా కూడా ఏంటంటే మనకు ఫలితాలు అధికంగానే వస్తాయి. ఆ ఫలితాలను మనం మన కళ్ళతో చూస్తాము, షాక్ అయిపోతాము. చాలా వరకు కూడా ఏంటంటే ఈ పరిహారాలన్నీ కూడా సిద్ధించే పరిహారాలు, శాస్త్రాల్లో చెప్పబడ్డవి. వీటి వల్ల మనకు మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరగదు. సోమవారం పూట ప్రత్యేకించి చాలా రకాలుగా దీపారాధన చేస్తారు. అంటే ఒక్కొక్కరి సమస్యను బట్టి ఒక్కొక్క రకంగా దీపం అనేది పెట్టడం జరుగుతుంది. అన్నీ వేసేసి దీపం పెట్టకూడదు ముఖ్యంగా. అంటే మనకు ఇప్పుడు అన్ని వేసి దీపం అయితే ఒకటేసారి మనం పెట్టలేం కదా, దేనికి తగ్గట్టుగా దానికి దీపారాధన చేసేస్తే సరిపోతుంది. ధన సమస్య ఉంటే రూపాయి బిళ్ళ వేయండి, కష్టాలు ఉంటే లవంగాన్ని వేయండి, దైవనుగ్రహం కలగాలంటే ఏంటంటే కనుక యాలక్కాయని వేయండి, శత్రువు నివారణకైతే ఆవాలను ఇలా వేసుకోండి. ఇలా వేసేసి ఏంటంటే దీపారాధన చేయండి. ఈ దీపం శివాలయం ప్రాంగణంలో కూడా చేయొచ్చు. అంటే ప్రమిద ఇవన్నీ కూడా తీసుకెళ్ళి అక్కడ ఏంటంటే శివాలయం ప్రాంగణంలో చేసుకోవచ్చు. అక్కడ కుదరకపోతే ఏంటంటే ఇంట్లోనైనా సరే పరమశివుడి పట్టం ముందు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా ఫలితాలు అయితే వస్తాయి. కాబట్టి సోమవారం ఈ విధంగా దీపధూప నైవేద్యాలతో ఆ పరమేశ్వరుని పూజించి ఆ శివయ్య అనుగ్రహానికి ఏంటంటే పాత్రలు కండి. ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పే రూపాయి బిళ్ళ పరిహారం చేయండి. అయితే చాలా మందికి కూడా సందేహాలు ఉంటాయి కదా, రూపాయి బిళ్ళనే కదా, దీనివల్ల ఏం జరుగుతుంది అనుకుంటారు. కానీ రూపాయి బిళ్ళ వల్ల చాలా జరుగుతాయి. ఒక రూపాయి బిళ్ళ ఏంటంటే కనుక మానవుడి యొక్క జీవితాన్ని మార్చేస్తుందండి. ఆ రూపాయితోనే కదా మన లైఫ్ అనేది అంటే చేంజ్ అవుతుంది. రూపాయితోనే కదా మనం ఎదుగుతాము. మనం ఏంటంటే మన లైఫ్లో రూపాయి లేకపోతే మనకు అంటే మనుగడే లేదు. నిజం చెప్పాలంటే కనుక రూపాయి ఏంటంటే కనుక మన జీవితంలో ఎంతో కీలక పాత్రను పోషిస్తుంది. అందుకే రూపాయికి చాలా ప్రాధాన్యత ఇస్తారు శాస్త్రాల్లో. రూపాయితో ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుందని కూడా నమ్ముతూ ఉంటారు. కాబట్టి మరి మీరు కూడా అండి ఇలా రూపాయి బిళ్ళ పరిహారం అనేది చెయ్యండి. ఒక రూపాయి బిళ్ళ పరిహారం మన కష్టాన్ని, బాధని, అలానే కాకుండా మనకుండే ఇబ్బందిని తీసేయడానికి ఉపయోగపడుతుంది. రూపాయి వల్ల మనకు మంచి జరుగుతుంది, దైవానుగ్రహం కలుగుతుంది. అన్ని విధాలుగా కూడా ఏంటంటే కనుక మనకు ఈ రూపాయి బిళ్ళ ఉపయోగపడుతుంది అనమాట. అందుకే సోమవారం రోజున ఏంటంటే కనుక ఖచ్చితంగా అండి చాలామంది కూడా అంటే మనమే అని కాదు, కొంతమంది ఏంటంటే చెప్పాలంటే ముఖ్యంగా రూపాయి బిళ్ళ పరిహారం అనేది చేస్తారనమాట. మనకు 100లో రూపాయి తగ్గినట్టే, 10 రూపాయల్లో రూపాయి తగ్గినట్టే, లక్షల్లో రూపాయి తగ్గినట్టే కదా, ఆ రూపాయి తగ్గుతుంది కదా. కాబట్టి ఆ రూపాయిని మనం పెంచాలి కదా. అందుకే ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనమాట. ధనం రావాలన్నా, కష్టం తీరాలన్నా, విపరీతంగా భరించలేని కష్టాల్లో ఉన్నాము, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదని బాధపడే వారికి కూడా ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట. ఫలితం రాదని మాత్రం అసలు అనుకోకండి, ఫలితం తప్పకుండా వస్తుందండి. మార్పుని మీరే మీ కళ్ళతో చూస్తారనమాట. మీరే ఏంటంటే చూసేసి షాక్ అయిపోతారని చెప్పొచ్చు. కాబట్టి రాత్రి పడుకునేటప్పుడు రూపాయి బిళ్ళను తీసుకోండి. ఆడవారు మగవారు ఎవరైనా ఈ పరిహారం చేయొచ్చు. ఎవరు చేసినా కానీ ఫలితాలు అయితే 100% వస్తాయి. కాబట్టి రూపాయి బిళ్ళని తీసుకున్న తర్వాత ఆడవారైతే కుడి చేతిలో, మగవారైతే ఎడమ చేతిలో పట్టుకోవాలి. మనకి ఇది మనం చెప్పేది కాదు, పరిహార శాస్త్రంలో ఉంది. కాబట్టి ఇలా చేతిలో పట్టుకోండి. మీకుండే అంటే భరించలేని కష్టాలు, సమస్యలు ఉన్నాయి కదా, వాటి గురించి చెప్పుకోండి. ఏవైనా పర్వాలేదు, భరించలేని కష్టాలు, సమస్యలు ఉన్నాయి కదా, వాటి గురించి ఏంటంటే కనుక చెప్పుకొని తల చుట్టూతో 3 సార్లు తిప్పి వాటిని ఏంటంటే ఆ రూపాయి బిల్లు ఉంది కదా దిండి కింద పెట్టి పడుకోండి. అలా పడుకున్న తర్వాత తెల్లారి లేచుతారు కదా, లేచిన తర్వాత రూపాయి బిల్లుని ఒక సైడ్కి ఎత్తి పెట్టండి. అంటే అది మన దగ్గర ఏముంచుకోకూడదు, దాన్ని దానం చేయాలి. ఎవరికైనా సరే పేదవారికి ఏంటంటే కనుక దానం చేసేయాలన్నమాట. దానం చేస్తేనే మంచిది. దానం చేస్తేనే కదా మనకు ఫలితం వస్తుంది, మనకుండే కష్టం పోతుంది, బాధ పోతుంది. మనం ఏదైతే భరించలేని సమస్య, కష్టాన్ని, బాధను మనం ఎదుర్కొంటామో దాని నుంచి మనం బయటపడవచ్చు అనమాట. దాని నుంచి మనం బయటికి రావడానికి ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది మనకు సిద్ధిస్తుందని సిద్ధశాస్త్రంతో పాటు పరిహార శాస్త్రంలో కూడా చెప్పబడుతుంది. చాలా మంది కూడా ఏంటంటే సందేహాలు ఉంటాయి. కొంతమందికి ఫలితాలు వస్తాయండి, అవి వచ్చినాయి. అలానే కాకుండా వాళ్ళు ఫలితాలను పొందారు. ఇలా తల చుట్టూ 3 సార్లు తిప్పేటప్పుడు మన కష్టం, బాధ ఏదైతే ఉంటుందో అది తొలగిపోతుందన్నమాట. దాని నుంచి మనం బయటికి రాగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది ఈ విధంగా ఆచరించుకోండి. ఇక ఆ తర్వాత ఈ రూపాయి బిళ్ళ పరిహారం ఏంటంటే సోమవారమే చేయాలంటే మిగతా వారాల్లో కూడా చేయొచ్చు. కానీ సోమవారం వచ్చినంత ఫలితము ఇంకా రాదనమాట, కొంచెం తక్కువగా వస్తుంది. కాబట్టి సోమవారం ఇలా రాత్రి పడుకునేటప్పుడు చెయ్యండి. చేసేసిన తర్వాత మీ పనులు అయిపోయిన తర్వాతనండి మీరు పరిహారం చేసేసి దిండి కింద రూపాయి బిళ్ళను పెట్టి వాకింగ్లు చేసి, జాగింగ్లు చేసి, టీవీలు చూసి ఇలా చేయకండి. ఇంకా మేము పడుకుంటాం, మాకేం పని లేదన్నప్పుడు మాత్రమే రూపాయి బిళ్ళని మనం ఏంటంటే కనుక ఇలా అంటే పరిహారం చేసేసి పెట్టి ఇంకా పడుకోవాలి. వెంటనే పడుకుంటేనే ఫలితం ఎక్కువగా వస్తుంది. అలా చేయకపోతే ఏంటంటే ఫలితం పెద్దగా రాదనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇలా చేసేసిన తర్వాత ఇంకా మీరు పడుకోండి. తెల్లారి లేచిన తర్వాత దాన్ని ఎవరికైనా పేదవారికి ఇచ్చేయండి. అందులో ఏంటంటే రూపాయి బిళ్ళని ఇవ్వాలని రూల్
ఏమీ లేదు. ఈ రూపాయిని అయితే దానం చేయాలి. దానికి తోడు ఇంకా కొంచెం డబ్బుని కలిపి ఇంకా దానం చేసేస్తే సరిపోతుంది అనమాట. పేదవారి అనుగ్రహం కలుగుతుంది. రూపాయి బిళ్ళతో పరిహారం చేశాం కాబట్టి ఏదైతే మనం అనుకున్నామో సమస్య కావచ్చు, కష్టం కావచ్చు, బాధ కావచ్చు, ఏదైతే మనం చెప్పుకున్నామో అది కూడా మన నుంచి దూరం అయిపోతుందని ఇలా శాస్త్రాల్లో వివరంగా చెప్పబడుతుందండి. చాలా లక్షల్లో కూడా ఈ పరిహారం చేసేసి ఫలితాలను పొందారనమాట. మీరు కూడా పరిపూర్ణ నమ్మకంతో చెయ్యండి. ఫలితం వస్తుంది అంటే వస్తుంది, రాదంటే రాదు. మనలోనే ఉంటుందన్నమాట నెగిటివ్ పాజిటివ్. కాబట్టి మనం మంచిగా ఆలోచిస్తే మంచి జరుగుతుంది, చెడుగా ఆలోచిస్తే చెడు జరుగుతుంది. కాబట్టి మీరు ఏంటంటే కనుక ఇలా ఆచరించేసుకోండి. ఇక ఆ తర్వాత రేపు సోమవారం రోజున ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఈ నెంబర్ని రాసేసి మీ దగ్గర పెట్టుకోండి. ఈ నెంబర్కి అతీత శక్తి ఉంటుంది. ఈ నెంబరు చాలా వరకు కూడా ఏంటంటే కనుక ధనాన్ని ఆకర్షిస్తుంది. డబ్బు లేక నరకం చూస్తాం. రూపాయి అయినా పుడుతుందండి. ఎవ్వరు కూడా మన ఇవ్వరు, నమ్మరు కదా. అలాంటి వాళ్ళకి ఈ నెంబరు అంటే 555 888 777 అనే నెంబర్ ఏంటంటే కనుక చాలా శక్తివంతమైనది. అంటే ఇందులో ఒక రకంగా చెప్పాలంటే అంకెశాస్త్ర ప్రకారం మనం చూసుకుంటే పరమశివుడికి ఇష్టమైన నెంబరు, అలానే కాకుండా ఏంటంటే కనుక లక్ష్మీదేవికి ఇష్టమైన నెంబరు, విశ్వానికి ఎంతో అత్యంత శక్తివంతమైన నెంబర్ అనమాట. ఇలా ఈ నెంబర్ని రాసేసి మన దగ్గర పెట్టుకొని మనకు ఎంత డబ్బు కావాలో మనసులో అనుకుంటే, అంటే లక్షల్లో కోట్లలో కాదండి, అంటే వేలల్లో కూడా కాదు, మనకు ఈ రోజుకి ఇంత డబ్బు మేము సంపాదించాలి, ఈ రోజుకు మేము ఇంత డబ్బు లాభ పొందాలి, ఈ రోజు మా లైఫ్ ఇలా ఉండాలి అని మనం గనక అనుకుంటే ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది అనమాట. తప్పకుండా అది జరిగి తీరుతుంది. అదేంటంటే కనుక మనమే మన కళ్ళతో చూస్తామన్నమాట. నెంబర్కి అంతటి శక్తి ఉంటుంది. మనం ఏంటంటే నెంబరే కదా, దానివల్ల ఏం జరుగుతుంది అంటారు, కానీ ఆ అంకెలు మానవుడి యొక్క లైఫ్లో కీలక పాత్రను పోషిస్తాయన్నమాట. ఆ సంఖ్యలు ఏవైతే ఉంటాయో, ఇప్పుడు 5 8 7 ఉంది కదా, ఇదేంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే విశ్వం అంటే న్యూమరాలజీ ఉంటుంది కదా, న్యూమరాలజీ ప్రకారం ఏంటంటే కనుక అంఖ్యాశాస్త్రాన్ని బట్టి ఈ నెంబర్స్ ఏంటంటే అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని, ధనాన్ని ఆకర్షించడానికి ఉపయోగిస్తారనమాట. చాలా మందిని కూడా మనం గమనించుకుంటే ఏంటంటే కనుక లక్కీ నెంబర్స్గా పెట్టుకుంటారు. కొంతమంది 555 పెట్టుకుంటే, కొంతమంది 888 పెట్టుకుంటారు. 777 అంటే ఏంటంటే కనుక ఆంజనేయ స్వామిగా పరిగణిస్తారు. అలానే కాకుండా లక్ష్మీ నరసింహ స్వామిగా కూడా పరిగణించడం జరుగుతుందన్నమాట. ఇలా ఒక్కొక్క దైవానికి ఒక్కొక్క నెంబర్ అంకితం చేయబడ్డప్పుడు ఆ నెంబర్స్ ఏంటంటే కనుక దైవానుగ్రహాన్ని కలిగిస్తాయి కదా. ఇలా ఏంటంటే మనకు అంకెశాస్త్రంలో చెప్పబడుతుందండి. అలానే కాకుండా ఈ నెంబర్స్లో కూడా చాలా పవర్ అనేది ఉంటుందని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మరి మీరు కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ నెంబర్ని రాసేసి మీ దగ్గర పెట్టేసుకోండి, సరిపోతుంది. మీరే ఫలితాన్ని చూసి మీ కళ్ళతో షాక్ అయిపోతారు. ఒకవేళ మీకు పేపర్లో రాసుకోవడం ఇష్టం లేకపోతే 10 రూపాయల కాగితం కానీ 20 రూపాయల నోట్ కానీ ఏదైనా సరే, ఈ రెండిట్లో ఏదైనా సరే తీసుకొని మీరు ఎంటీ బాక్స్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ నెంబర్ని రాయండి. రెడ్ పెన్నుతోనే రాయండి. అంటే మనకు ఇదైతే రెడ్ పెన్నుతోనే రాయాలని చెప్పడం జరుగుతుందండి. అంటే రెడ్ పెన్ ఉంటుంది కదా, మనము ఇలా స్కెచ్ మార్క్స్ పెన్స్ ఉంటాయి కదండి, అవి తీసేసుకొని ఆ మనము అంటే నోటు పైన 10 రూపాయల నోటు కానీ 20 రూపాయల నోటు పైన కానీ రాసేసి పర్సులో ఇంకా పర్మనెంట్గా సీక్రెట్గా పెట్టేసుకుంటే కూడా సరిపోతుంది. ఆ రోజుకు తగ్గట్టుగా డబ్బు వస్తుంది. మనం ఎంత కష్టపడతామో దానికి తగ్గట్టుగా ఏంటంటే కనుక ఫలితం లభిస్తుంది. మన జీవితం ఏంటంటే కనుక మారటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ విధంగా కూడా మనం ఫలితాలను అయితే చూడగలుగుతాం. కాబట్టి నెంబర్ని రాయండి. ఈ నెంబర్ చినిగే వరకు కూడా, అంటే మనం ఏదైనా పేపర్ మీద రాసుకుంటే అది చినిగే వరకు అలాగే ఉంచండి. ఏదైనా అంటే ఇలా 10 రూపాయల కాగితం మీద ఇలా రాసుకుంటే అది అలాగే ఉంచండి, తీయాల్సిన అవసరం లేదు. ఈ నెంబర్ ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు అండి మీ పర్సులో అండి. ఒక్కొక్కసారి రూపాయి ఉండదు, 2 రూపాయలు పుట్టదు, ఖాళీగా ఉంటూ ఉంటుంది పర్సు. అలా ఉన్నప్పుడు ఏంటంటే పర్సు అనవసరంగా మెయింటైన్ చేస్తున్నాం, ఈ పర్సు వల్లనే మాకు దరిద్రమని కొంతమంది పర్సెస్ని పదే పదే మారుస్తూ ఉంటారు, అంటే వ్యాలెట్స్ని మారుస్తూ ఉంటారు కదా. అలా కాకుండా ఇది పెట్టినప్పటి నుంచి మీ ఒక పర్సులో ఒక 100 రూపాయలు కానీ ఒక 200 కానీ కనిపించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మీరే ఏంటంటే షాక్ అయిపోతారండి. మీరు ఇంకా ప్రయత్నించండి, ఇంకా తిరుగుండదనమాట. మీరు ఇంకా నమ్మకంతో చేసుకోండి, ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది. ఎన్ని రోజులైనా సరే పెట్టొచ్చు, ఎన్ని రోజులైనా సరే మన దగ్గర ఉంచేసుకోవచ్చు అనమాట అండి. ఇంకా మనకు